యేసు ప్రభు కూడా అలాగే చేశాడు కాబట్టి, ఒకవేళ ఈయన చనిపోయాడు కాబట్టి అప్పటికి బాప్తిసం ఇచ్చి యోహానని కొందరు అనుకుంటున్నారు. మరికొంతమంది ఏమనుకుంటున్నారు, పాత నిబంధనలో కూడా ఏలియా ప్రవక్త కోసం మనకు తెలుసు. ఆయన చాలా అద్భుతాలు చేశాడు, చచ్చిపోయిన వారు లేపాడు. ఆయన కూడా మరి అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి మళ్ళీ ఒకవేళ ఏలియా కానీ వచ్చాడేమో అని కొంతమంది మాట్లాడుకుంటున్నారు, రకరకాలుగా మాట్లాడుకుంటారు కదా. అలాగే ప్రభు కోసం కూడా ప్రజల యొక్క దృష్టి, ప్రజల యొక్క ఆలోచన, ప్రజల యొక్క ఉద్దేశం మరి ప్రభు తెలుసుకోవాలని వాళ్ళు అడుగుతున్నప్పుడు ప్రజలు అలాగా ఆలోచించుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అలాగే కొంతమంది ఇర్మియాను కూడా అనుకుంటారు, ఎందుకంటే ఇర్మియా ఎప్పుడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండేవాడు. ఎన్ని శ్రమలు బాధలు వచ్చినా ఎవరికి భయపడక దేవుని యొక్క వాక్యాన్ని ఆయన జీవితకాలం అంతా కూడా ప్రకటిస్తూ వచ్చాడు. వివాహం చేసుకోకుండా దేవుని కోసం తను తాను ప్రతిష్ఠించుకున్నాడు. కాబట్టి యేసు ప్రభు కూడా అలాగే మరి తను తాను ప్రతిష్ఠించుకొని దేవుని యొక్క మరి ఆ కార్యాలు జరిగిస్తున్నాడు అనే విషయాన్ని ప్రజలు మాట్లాడుకోవడం వీళ్ళు వింటున్నారు శిష్యులు. అందుకే శిష్యులు యేసు ప్రభు అడుగుతున్నారు, నా కోసం ఏమనుకుంటున్నారంటే వాళ్ళు అలాగా ఏమనుకుంటున్నారో ఆ విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. అండ్ అది మనం చదువుకున్నాం. అయితే మరి ఆ సందర్భంలో ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, చూడండి నా కింద అంటాడు, అనుకుంటున్నారు నా కోసం. చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు కదా, కానీ మీరు నా కోసం ఏమనుకుంటున్నారు, అది నాకు కావాలి. ప్రభు యొక్క ఆంతర్యం ఏంటి, ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి, ప్రభు యొక్క మరి శిష్యులతో ఎందుకు ఆయన మాట్లాడుతున్నారంటే ఆ అంతర్ధానం ఏంటంటే, ఇంతకీ శిష్యులు హృదయంలో ప్రభు కోసం ఉన్నటువంటి ఆ ఆలోచన, లేకపోతే ప్రభు కొరకు ఉన్నటువంటి ఆ ఉద్దేశం, లేకపోతే ప్రభువును వెంబడిస్తున్నటువంటి ఆ యొక్క గురి, లేకపోతే ఏం చెప్పాడు, నేమైతే అందుకు సీమోను పేతురు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాడంట. మీరేమనుకుంటున్నారు? అందరూ అనేక రకాలుగా అనుకుంటున్నారు, కానీ ఇంతకీ మీరేమనుకుంటున్నారు అడిగినప్పుడు పేతురు ఏం చెప్పాడంటే, సజీవుడవైన దేవుని కుమారుడు నీవు, సజీవుడవు నీవు, మృత్యుంజయుడవు నీవు, లేకపోతే అనుకుంటున్నావు. ప్రభు ఆ రోజు శిష్యుల్ని అడిగాడు, ఈ రోజు వాక్యం ద్వారా ప్రభు మనల్ని అడుగుతున్నాడు, మీరు ప్రభు కోసం ఏమనుకుంటున్నారు? చాలాసార్లు ప్రభువుని ఏమనుకుంటారంటే ఆయన రోగాలకి వైద్యుడు అనుకుంటారు కొంతమంది. మరికొంతమంది ఏమనుకుంటారు, యేసు ప్రభు అంటే మరి అవసరాలు తీర్చే దేవుడు, ఆపద మొక్కుల వాడు అనుకుంటారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే కలిసి వస్తుంది అనుకుంటారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే డబ్బులు ఖర్చు ఉండవు అనుకుంటారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే చాలామంది ఏమనుకుంటారు,